హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే హీట్ సింక్ అనేది C23 సిలబస్లో, అలానే C20 సిలబస్లో కూడా ఈసీ వాళ్ళకి ఈ టాపిక్ అనేది వస్తుంది. సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్లో వస్తుంది అనమాట. సో హీట్ సింక్ కోసం తెలుసుకుందాం. ఏ హీట్ సింక్ ఈజ్ ఏ కాంపోనెంట్ దట్ ఇంక్రీజెస్ ది హీట్ ఫ్లో అవే ఫ్రమ్ ఏ హాట్ డివైస్ అనమాట. ఈ హీట్ సింక్ కూడా ఒక కాంపోనెంట్, ఎలాగా ఒక ట్రాన్సిస్టర్ ఎలా అయితే కాంపోనెంట్, ఒక ఫెట్ ఎలాగైతే కాంపోనెంట్, హీట్ సింక్ కూడా ఒక కాంపోనెంటే అనమాట. ఇది హీట్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది ఒక హాట్ డివైస్లో. హీట్ సింక్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ కాపర్ అల్యూమినియం. ఈ హీట్ సింక్ దేంతో తయారు చేశారు అంటే కాపర్తో కానీ అల్యూమినియంతో కానీ తయారు చేశారనమాట. ద మెయిన్ పర్పస్ ఆఫ్ హీట్ సింక్స్ ఈజ్ టు కీప్ ది ఆపరేటింగ్ టెంపరేచర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ లో అండ్ థర్మల్ రన్ అవే ఆర్ థర్మల్ బ్రేక్ డౌన్. మెయిన్ పర్పస్ ఏంటి అంటే హీట్ సింక్ మనం యూజ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇది ఆపరేటింగ్ టెంపరేచర్ అంటే ట్రాన్సిస్టర్ని లోగా ఉంచుతుంది. అంటే టెంపరేచర్ స్టేజ్లో ఉన్నప్పుడు, టెంపరేచర్ హై స్టేజ్లో ఉన్నప్పుడు ట్రాన్సిస్టర్ని లోగా ఉంచడం, థర్మల్ బ్రేక్ డౌన్ అనమాట. అంటే ఏమవుతుంది, ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి కలెక్టర్ కరెంట్ సైడ్ అనేది మనకి ఏమవుతుంది అంటే డ్యామేజ్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంచడానికి థర్మల్ రన్ అవేని కానీ ఆర్ థర్మల్ బ్రేక్ డౌన్ అని కూడా అనొచ్చు. సో ఈ థర్మల్ రన్ అవేని యూజ్ చేస్తారు. ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వకూడదు. ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మనకు తెలిసిందే కదా, డ్యామేజ్ అనేది జరుగుతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా చేయడానికి మెయిన్ పర్పస్గా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, అలానే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఒకవేళ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినట్టయితే కలెక్టర్ లీకేజ్ కరెంట్, ఐసీఓ ఏంటి అంటే కలెక్టర్ లీకేజ్ కరెంట్ అనమాట. సో కలెక్టర్ లీకేజ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే మొత్తం కూడా బేస్ అయ్యి ఒకే దాని మీద బేస్ అయ్యి ఉందన్నమాట. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్టయితే కలెక్టర్ లీకేజ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కలెక్టర్ లీకేజ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అయినట్టయితే కలెక్టర్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో కలెక్టర్ కరెంట్ ఇంక్రీజ్ అయితే ఏమని చెప్పాను, ట్రాన్సిస్టర్లో ఉన్న మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే సో ఐసీ ఇంక్రీజ్, దానివల్ల పవర్ డిస్పేషన్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్, హీట్ సింక్స్ ఆర్ యూజ్డ్ టు డిస్పేట్ పవర్ టు ది సరౌండింగ్స్ అండ్ కీపింగ్ ది టెంపరేచర్లో. అందుకే హీట్ సింక్ ఏం చేస్తుంది అంటే సరౌండింగ్స్ అంతా కూడా టెంపరేచర్ని కూల్గా ఉంచేలా చేస్తుంది అనమాట. కూల్గా అంటే మరీ కూల్ ఏం కాదు, ఎక్కువగా హీట్ అనేది ఎక్కువ అవ్వకుండా తక్కువగా ఉండేటట్టు సరౌండింగ్ ప్లేస్ అంతా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో అందుకే టెంపరేచర్ ఎప్పుడు కూడా లోగా ఉంటుంది. థర్మల్ రెసిస్టెన్స్ టీటా ఆర్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ప్రొవైడ్ స్పెసిఫికేషన్ ఫర్ హీట్ సింక్స్ అనమాట. సో థర్మల్ రెసిస్టెన్స్ టీటా యూజ్ చేసి ప్రొవైడ్ చేస్తాం హీట్ సింక్స్ని. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటి అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ ద హీట్ సింక్ ఇన్ టు సరౌండింగ్ ఎయిర్ అనమాట. సో థర్మల్ రెసిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ డిగ్రీ సెల్సియస్. ఈ థర్మల్ రెసిస్టెన్స్ని దేంతో మెజర్ చేస్తాము అంటే ఈ డిగ్రీ సెల్సియస్ సింబల్తో మెన్షన్ చేస్తామన్నమాట. ఓకేనా, దీంతో ఇండికేట్ చేస్తాం. టెంపరేచర్ రైజ్ పర్ వాట్స్ పవర్ డిస్పేషన్ ట్రాన్సిస్టర్. వాట్స్ అంటే పర్ డిగ్రీ సెల్సియస్ పర్ వాట్స్తో ఇండికేషన్ చేస్తాం. టీఆర్ అంటే థర్మల్ రెసిస్టెన్స్ టీహెచ్ అన్నా కూడా థర్మల్ రెసిస్టెన్సే, టీఆర్ అన్నా కూడా థర్మల్ రెసిస్టెన్సే. థర్మల్ రెసిస్టెన్స్ RThevenin ఈక్వల్స్ టు టీటా జిఏ ఈక్వల్స్ టు డెల్ టీ పీడీ ఈక్వల్స్ టు టీజే మైనస్ టీఏ బై పీడీ డిగ్రీ సెల్సియస్ బై వాట్స్ అనమాట. ఈ ఫార్ములాతో చేస్తాం. ఓకేనా, దాన్నే మనకి ఫుల్ ఫామ్స్ తెలుసుకుందాం. వేర్ టీజే అంటే ఏంటి అంటే కలెక్టర్ జంక్షన్ టెంపరేచర్ అనమాట. కలెక్టర్ జంక్షన్ టెంపరేచర్. టీఏ ఏంటి అంటే యాంబియంట్ టెంపరేచర్. ఓకేనా. పీడీ అంటే పవర్ డిస్పేషన్ అనేది ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది ఏంటి. జంక్షన్ టెంపరేచర్ కూడా కలెక్టర్ సైడ్ మాత్రమే ఇంక్రీజ్ అయిపోతూ ఉందని చెప్పాను కదా, కలెక్టర్ కరెంట్ సైడ్ అని. యాంబియంట్ టెంపరేచరు. సో ఈ యాంబియంట్ టెంపరేచర్ సరౌండింగ్స్ దగ్గర మనకి ఇంక్రీజ్ అవ్వకుండా, ఎక్కువగా టెంపరేచర్ అనేది రాకుండా చూస్తుంది. ఇది కలెక్టర్ జంక్షన్ సైడ్ ఎక్కువ అవ్వకుండా చూస్తుంది అనమాట. తెలిసిందే కదా. డెల్ టీ అంటే టెంపరేచర్, పీడీ అంటే పవర్ డిస్పేషన్, డిగ్రీ సెల్సియస్ బై వాట్స్తోని ఈ థర్మల్ రెసిస్టెన్స్ని మనం మెజర్ చేస్తాం. ఓకేనా. సో మీరు ఇక్కడ మనం యూజ్ చేసేవి కూడా డయాగ్రామ్స్లో కూడా మీకు తెలిసినట్టయితే ఓన్లీ ఇక్కడ హీట్ సింక్ ఒక డయాగ్రామ్ యూజ్ చేస్తాం, ట్రాన్సిస్టర్ ఒకటి యూజ్ చేస్తాం, కలెక్టర్ కరెంట్ ఒక డయాగ్రామ్ని యూజ్ చేసి చేస్తామన్నమాట. సో ఇది కూడా మీకు C20 వాళ్ళకైతే ఆ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. C23లో ఓన్లీ మనకి ఏంటి అంటే ఈ థియరీ పార్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మీకు ఏంటి అంటే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నోట్స్ పార్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.